అమెరికా దేశం పోతున్నాం కదా, ఈడందరూ చాలా ఇండ్లలో అమెరికా పోతుంటారు. అమెరికా పోయి ఆడ ఉద్యోగాలు చేసి సినిమాలు చూసి కార్లలో తిరిగి మంచి మంచి రెస్టారెంట్లలో పోయి తిని నిద్రపోయి మళ్ళా డబ్బులు తల్లిదండ్రులకు పంపి ఈడ ఎకరాలు ఎకరాలు పొలం కొంటాం కాదు. అమెరికా చరిత్ర చదవాలి. 150 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది, 200 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది, 70 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది అని చదవాలి అమెరికా చరిత్ర. ఇక్కడ ప్రతి రెడ్డి స్త్రీ ఓటేస్తుంది, ప్రతి అగ్రకుల దొరసాని కూడా ఓటేస్తుంది. అంబేద్కర్ ఇక్కడ ఆడవాళ్ళకి ఓటిచ్చినప్పుడు అమెరికా దేశంలో ఆడవాళ్ళకు ఓటే లేదు. ఎంత గొప్పడాయా అంబేద్కర్. మొక్కాల అగ్రకుల స్త్రీలు వచ్చి మొక్కాల. ప్రతిరోజు మంది పార్టీల గురించి మాట్లాడతారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కళ్ళు వచ్చి నిన్నగా మొన్న ఒక దొరసాని వచ్చి ఇక దొరగారులు అయిపోయారు, దొరసాని బయలుదేరింది. దొరలు అయిపోయారు, ఇప్పుడు దొరసాని బయలుదేరింది. ఏంటంటే రాజన్న రాజ్యం. నేను అడుగుతున్నా అమ్మా, ఎక్కడన్నా రాజన్న రాజ్యం ఉంటుందా, రాజ్యాంగ రాజ్యం ఉంటుందా? రాజ్యాంగ రాజ్యం ఉంటుంది. పర్సన్ పేరు మీద ఉంటుందా? పర్సన్ పేరు మీద రాజ్యం అంటూ ఉంటే అంబేద్కర్ రాజ్యం ఉంటుంది. అదే తప్ప ఇంకెక్కడ ఉండదు. ఏం బీక్క తిన్నామని రాజ్యం ముందుకు ముందే నేను అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలట తెలంగాణ. మరి మనం ఏం కావాలా? కాలి బూడిద కావాలనా? చచ్చిపోవాలనా? మరణించాలనా? అంటే దొరలు అయిపోయారు, మళ్ళీ ఒక దొరసాని. మన మరణాలకి, మన సకల బాధలకి కారణం మనం ఓట్లు అమ్ముకోబట్టే. మనకై మనమే మన తలని పట్టుకొని మనమే కత్తి పెట్టి కోసుకుంటున్నాం. మనం కేవలం మనం ఓటు అమ్ముకోబట్టి. మరి అలాంటి ఓటుని అమ్ముకుంటున్నాం అంటే ఎందుకు అమ్ముకుంటున్నాం? నాయకుడు లేక, చెప్పేవాడు లేక, ఓటు చరిత్ర గురించి మాట్లాడేవాడు లేక, ఓటు ఎవరిస్తారో, ఎందుకు ఇచ్చిండ్రో, దేనికోసం ఇచ్చారో తెలియక, నాయకుడు లేక కడుపు గాలి పేదరికంతో ఓట్లు అమ్ముకొని పిచ్చోళ్ళలాగా మారిపోయి ఓటు అమ్ముకొని ఆ 4 రోజులు బోదని పండుకుంటున్నాం. ఎందుకంటే మనకు చెప్పేటోళ్ళు లేరు. మన ప్రజలకి నాయకత్వం వహించి, మన ప్రజలకి లీడర్షిప్ చేసి, మన ప్రజల్ని కూడా ఒక సంఘంగా కట్టి, మన ప్రజల తరఫున ఒక యుద్ధానికి బయలుదేరినప్పుడు మనకి రాజ్యం వస్తుంది. గులాం గిరి అని ఒక పుస్తకం రాశాడు. తప్పనిసరిగా సాఫ్ట్ కాపీ దొరుకుతుంది, మీరు అందరు చదవండి. 100 పేజీలే ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉండదు. గులాం గిరి పుస్తకం పేరు. ఎవరికి ఎవరు గులాం చేస్తున్నారు, ఎవరికి ఎవరు బానిసలుగా ఉన్నారు ఈ దేశంలో? మీరందరూ రావణాసురుడు అనగానే రాక్షసుడు, బకాసురుడు అనగానే మరో రాక్షసుడు, నరకాసురుడు అనగానే ఇంకో రాక్షసుడు, శిపి చక్రవర్తి, బలి చక్రవర్తి, వీళ్ళందరూ రాక్షసుల వంశంలో పుట్టారని మనం అందరం చదువుకున్నాం ఇప్పటి వరకు. మీరు పూలే పుస్తకం చదివితే ఈ చరిత్ర అంతా వేరే చరిత్ర ఉంటుంది. వీళ్ళు రాక్షసులు కాదు, వీళ్ళు మనుషులు, వీళ్ళు గొప్పవాళ్ళు. కొందరిని హీరోలను చేయడం కోసం కొందరు రాక్షసులుగా ముద్ర వేశాడని గులాం గిరి పుస్తకంలో రాశాడు. అంటే చరిత్ర, ఒక చరిత్ర పైనుంచి చరిత్ర రాసుకుంటూ వస్తే ఈయన ఏం రాశాడు, ఏం చేశాడు? హిస్టరీ ఫ్రమ్ ద బిలో. చరిత్ర ఎవరిది అంటే ప్రజలది చరిత్ర, నిజమైన చరిత్ర. చరిత్ర వేటగాడిదే చరిత్ర అయితే వేటగాడు చరిత్ర రాసుకుంటూ పోతే తన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. ఈ దేశంలో వేటగాళ్ళే చరిత్ర రాశారు. నిజమైనటువంటి కుందేలు, జింకలు, పులులు ఇవన్నీ చరిత్ర రాయలేదు. వేటగాడిది చరిత్ర అయిపోయింది. అందుకోసం పూలే ఏం చేశాడంటే ఇక్కడ కింది నుంచి చరిత్ర రాసుకుంటూ రావాలి. సామాన్య ప్రజల చరిత్ర. శ్రీశ్రీ రాశాడు కదా, ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలు ఎవ్వరు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు. కూలీల చరిత్ర ఉందా? షాజహాన్ చరిత్ర చదువుతున్నాం మనం, ముంతాజ్ బేగం చరిత్ర చదువుతున్నాం. ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణం అంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ చరిత్ర చదువుతున్నాం. కానీ ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణానికి మన తెలంగాణ ప్రజలు, మన తాత ముత్తాతలు తన రక్త మాంసాలు, అంత పెద్ద పెద్ద రాళ్ళు, బుల్డోజర్ లేని రోజుల్లో, క్రేన్ లేని రోజుల్లో అంత పెద్ద రాళ్ళని ఎట్లా ఎత్తారు, ఆర్ట్స్ కాలేజ్ ఎట్లా కట్టారంటే ఆశ్చర్యమే అది. కానీ ఆ ప్రజల చరిత్ర లేదు, మేస్త్రీల చరిత్ర లేదు, కూలీల చరిత్ర లేదు. కనుక మొట్టమొదటిసారి భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే హిస్టరీ ఫ్రమ్ ద బిలో అని కింది వర్గాల చరిత్ర రాసుకుంటూ వచ్చాడు. అదే గులాం గిరి. మీరు తప్పనిసరిగా పుస్తకాన్ని చదవండి.
పురిటి నొప్పులు అనుభవించి మిమ్మల్ని ప్రసవించి కని తన రక్తాన్ని పాలుగా మారుస్తుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? రక్తమే పాలుగా మారుతుంది. రక్తము పాలుగా మారి ఆ పాలని మీకు ఏడాది పాటు, కొందరికి 2 ఏళ్ల పాటు పాలిచ్చి, చందమామను చూయించి, గోరుముద్దలు తినిపించి, నడవటం నేర్పించి, మాట్లాడటం నేర్పించి, ఆమెనే ఒక ఉయ్యాలలాగా మారిపోయి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని, సంకనెత్తుకొని, గుండె మీద వేసుకొని పెంచి పెద్దగా చేసిన తర్వాత 20 ఏళ్ళు అయ్యాక, 18 ఏళ్ళు అయ్యాక తల్లిదండ్రులను కొట్టే పరిస్థితుల్లోకి మీరు మారారంటే ఇక మీ జీవితానికి అర్థం ఏముంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను వినయంగా తమ్ముళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ ఒక్క గ్రామం సమస్యనే కాదు, మొత్తం తెలంగాణ సమస్య, మొత్తం భారతదేశ సమస్య. ఈ సమస్య ఎందుకున్నదో ఆలోచించండి. ఇట్లా ఉండటం మూలంగా చదువులు ఆగిపోతున్నాయి, తాగుడుకు అలవాటు వాటి మూలంగా చదువులు ఆగిపోతున్నాయి, ఏం పని చేయలేకపోతున్నారు, చిన్న వయసులోనే రకరకాల అలవాట్లకు గురవుతున్నారు, ఊరికి భారం అవుతున్నారు, కుటుంబానికి భారం అవుతున్నారు. 5 నిమిషాలు బతికిన మొగోన్లాగా బతుకు, 5 నిమిషాలు బతికిన పవర్ఫుల్ గా బతుకు. ఆడి మాట ఈడా, ఈడి మాట ఆడా, వాడిట్టా వీడిట్టని లేనిపోని కబుర్లు చెప్పి పుకార్లు పుట్టించి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు 2024లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 100కి 56. ఇది మన లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కలే. జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన లెక్కలు. ఆయన బయట పెట్టలా. ఎందుకు పెట్టలేదో మీకు తర్వాత అర్థం అవుతుంది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు బయట పెట్టలా. ఎందుకు పెట్టలేదో కూడా మీరే దానికి ఆన్సర్ ఇస్తారు. బీసీలు 56% ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఎస్సీలు 19% ఉంటే 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాపులు 10% ఉంటే 300, అంటే తూర్పు కాపులు కాకుండా కొన్ని చోట్ల బీసీ బలిజలు లేరు, ఓసీ కాపులు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముస్లింలు జనాభా 8% ఉంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్టీలు 6% ఉంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్లు ఎక్కడున్నారు చూడండి, నంబర్ 1, 2, 3, 4, 5, 5th ప్లేస్ లో ఉన్న రెడ్లు 5% ఉంటే 32 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. గత ప్రభుత్వంలో 50 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు గత అసెంబ్లీలో. తర్వాత కమ్మలు వీళ్ళకన్నా తక్కువ 3% ఉంటే 35 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. పైన మనం ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు. చూసారా, పైన అమ్మవారు కింద కమ్మవారు అంటే పైన మనం ఉన్నాం. పైన ఉన్నది ఎవరు? ఎస్సీలు, కాపులు, బీసీలు, ముస్లింలు, ఎస్టీలు అంతా పైన ఉన్నారు. పైన ఉండాల్సిన వాళ్ళు కింద ఉన్నారు, కింద ఉండాల్సిన వాళ్ళు పైన ఉన్నారు. ఇది కదా మన మాట, ఇది కదా మన పాట. కావాలా? ఆ పాటలు వినిపిస్తాం మీకు. తర్వాత రాజులు 0.5 ఉన్నారు, అంటే 200కి ఒక మనిషి. ఏబీసీ కులమైన రాజుల కన్నా ఎక్కువే. ఏబీసీ కులమైన, ఏఎస్సీ కులమైన, ఏఎస్టీ కులమైన రాజుల కన్నా ఎక్కువ. ఇక్కడ రాజులు, అక్కడ వెలమలు, వాళ్ళిద్దరి కన్నా ఎక్కువ. ఎంతమంది? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు అంటే రాజుల్లో పౌరుషం వచ్చింది. మా వాడిని కొడతారా అని పౌరుషం వచ్చి 7 తెచ్చారు. ఇప్పుడు ఆ రాజు దెబ్బకి, ఆయన చేసే దెబ్బకి మరి మనలో కూడా పౌరుషం వస్తుంది. మా ఓట్లు అక్కర్లే, మా ఎస్సీలు ఓట్లు అక్కర్లే, లేకుండా మేము గెలుస్తాం అనే ధోరణి ఏదైతే ఉందో అది 7 కాదు, 1 కూడా ఉండే రోజు లేదు. నిజంగా చెప్పాలంటే ఈ గమనం గనక మనకుంటే వాళ్ళకి వచ్చేది పోవు కాలమే, మనకొచ్చేది రాబోయేది మన కాలం. వాళ్ళకి రాబోయేది పోవు కాలం, పోయే కాలం. మనకొచ్చేది మన కాలం. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మన రోజులు వస్తున్నాయి, మనకు మంచి రోజులు వస్తున్నాయి. 100కి 8 మందే ఉన్నారు రెడ్లు, కమ్మలు, కానీ వాళ్ళు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకుంటున్నారు? అందరూ ఓట్ల ద్వారానే అవుతారు. జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. చదవరా చరిత్ర పుట్టల్ని చదవరా. దేశాన్ని మోసింది ఎవరు? దేశాన్ని కట్టింది ఎవరు? పొలం దున్నింది ఎవరు? పట్నం కట్టింది ఎవరు? మేమే మేమే మేమే. అయితే అధికారం ఎవరిది? మీద మీద ఇంకా సాగదు సాగదు, మాదే అధికారం, మాదే అధికారం. ఇది అహంకారం, ఇంకా సాగదు సాగదు. జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు యాదవ, గౌడ, కమ్మరి, కుమ్మరి, మంగళి, చాకలి, పద్మశాలి, దేవాంగ, ముదిరాజ, బెస్త, గంగపుత్ర, హరిక, కళింగ, అచ్చుకట్ల, గవర, తూర్పు కాపు,